సీమాంధ్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తిరుగులేని జనాదరణ ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని చీల్చడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దానిపై సీమాంధ్రలో ప్రజలు నిప్పులు తిరుగుతున్నారని తెలుసుకున్న తెలుగుదేశం నేతలు ప్రజల దృష్టిని మరల్చడానికి తాజాగా ఈడీని కలిశారు. జగన్మోహన్ రెడ్డిపై ఈడీ కేసులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలంటూ ఓ విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. విషయమేంటంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిపై సిబిఐ చాలా ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఈడీ న్యాయ ప్రాధికార సంస్థల్లోనూ ఈడీ కేసులపై విచారణ జరుగుతోంది. మంగళవారమే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల జప్తుపై జగన్ తరపు న్యాయవాదులు, ఈడీ తరపు న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు. అనంతరం ఈ కేసును ఈ నెల 27కు వాయిదా వేస్తూ న్యాయ ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదన్నట్టు టీడీపీ ఎంపీలు ఓవర్ యాక్షన్ చేసి ఈడీ కేసుల వేగం పెంచాలని డిమాండ్ చేశారు. విషయమేంటంటే రాష్ట్రంలో సీమాంధ్ర ప్రజల్లో తెలుగుదేశంపై అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చంద్రబాబు ఇచ్చిన లేఖే సీమాంధ్ర ప్రాంతాన్ని నిలువునా ముంచిందని సీమాంధ్రుల ఆగ్రహంతో ఉన్నారు. అందుకే టీడీపీ నేతలు ప్రజల దృష్టిని మరల్చడానికి ఈడీ దగ్గర హడావిడి చేసి వార్తల్లో మెరిశారు. ఇక్కడ పచ్చపార్టీ నేతలు ఇలా కుట్రకు సిద్ధమైతే దానికి వత్తాసు పలికే ఓ వర్గం మీడియా మరో అడుగు ముందుకేసి వాస్తవాలను పాతరేసింది. మంగళవారం జరిగిన విచారణలో ఈడీ తరపు న్యాయవాదులు తాము అదనపు సమాచారాన్ని ఇచ్చేందుకు కొంత గడువు కావాలని కోరడంతో న్యాయ ప్రాధికార సంస్థ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. దాన్ని ఎల్లో మీడియా మార్చేసి జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాదులు అదనపు సమాచారం ఇవ్వడానికి గడువు కోరడం వల్లనే విచారణ వాయిదా వేశారంటూ అడ్డగోలు కథనాన్ని ప్రచురించాయి. ఇక ఈడీ దాకా వెళ్లిన టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు, కొనకళ్ల నారాయణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఒకటే అడుగుతున్నారు. చంద్రబాబుపై ఐఎంజీ, ఎంఆర్ ప్రాపర్టీస్ భూ కుంభకోణాలకు సంబంధించిన అవినీతి బాగోతాలపై వెంటనే దర్యాప్తు ఆరంభించేలా టీడీపీ నేతలు ఈడీని కోరి ఉంటే బాగుండేదని వారు సూచించారు. బాబుపై దర్యాప్తు చేయడానికి తమ దగ్గర సరిపడా సిబ్బంది లేరంటూ సిబిఐ అధికారులే కోర్టు ముందు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు నామాకు కానీ కొనకళ్లకు కానీ తెలియవా అని వారు నిలదీస్తున్నారు. నిండా అవినీతిలో కూరుకుపోయిన చంద్రబాబు నాయుడుపై అసలు దర్యాప్తే జరగకుండా ఆపుకున్న తెలుగుదేశం నేతలు ఏ ఆధారాలు లేకుండానే జగన్మోహన్ రెడ్డిపై బురద జల్లేందుకు ప్రయత్నించడాన్ని వారు తప్పుపడుతున్నారు. చంద్రబాబు పాలనలో ఆర్థిక అవకతవకలపై సిబిఐ దర్యాప్తు జరిపించాల్సిందిగా టీడీపీ నేతలు సుప్రీంకోర్టునే కోరి ఉంటే ఇంకా బాగుంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. దానివల్ల చంద్రబాబు నిజాయితీ ఏపాటిదో అందరికీ తెలిసిపోతుందని వారు సలహా ఇస్తున్నారు.